ఆనాటి జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి నుంచి మొదలుకుంటే మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో మరి ఇందిరాగాంధీ గారు, రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబము, ఇందిరాగాంధీ గారు రాజీవ్ మరి వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ గా ఉండి ఈ సంగారెడ్డికి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, ఒక బీడీఎల్, ఒక బిహెచ్ఎల్, ఒక హిక్రిసాట్ ఇలా ఎన్నో ఇండస్ట్రీస్ వచ్చినాయి అంటే ఆనాటి రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబమే. ఆనాటి కుటుంబమే ఈ మెదక్ జిల్లాలో కాదు దేశంలో కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. అందుకే ఈ దేశానికి మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం రావాలన్నా, ఇందిరమ్మ పాలన కావాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలి. ఈ దేశంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి. తెలంగాణ రాష్ట్ర ప్రజలారా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలారా, మరి దేశ ప్రజలారా, మరి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితేనే, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి మనం చేసుకుంటేనే మన భవిష్యత్తుకు భద్రత ఉంటది. మన భవిష్యత్తు బాగా ఉంటది. కాబట్టి ఆలోచన చేయండి. తాత్కాలికమైన అవసరాలకు కాకుండా దేశంలో కాంగ్రెస్ పరిపాలన, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి ఉంటేనే ఈ దేశం పురోగతికి మరి చాలా ఉపయోగపడుతుంది. మీకు అందరికీ తెలుసు, రాజీవ్ గాంధీ గారు 18 ఏళ్ళకే ఓటు హక్కు. ఈ రోజు సెల్ ఫోన్లు టెక్నాలజీ వచ్చిందంటే రాజీవ్ గాంధీ గారు, ఇందిరాగాంధీ గారు ప్రతి గడప గడపకు బ్యాంకు సౌలత్ చేసిర్రు, రైతులకు భూములు ఇచ్చిర్రు, పంటలకు అనేక పథకాలు పెట్టిర్రు, భూమి లేని వారికి భూమి ఇచ్చిర్రు. ఆనాటి ఇందిరాగాంధీ గారు, సోనియా గాంధీ గారి నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మరి మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉండే ఉపాధి హామీ పథకం, ప్రతి గ్రామంలో పేదవాడు ఆ గ్రామాన్ని అభివృద్ధి పరుచుకుంటూ ఉపాధి హామీ ద్వారా నిరంతరం వాళ్ళకు మరి ఉపాధి ద్వారా వాళ్ళకు ఆర్థికంగా ఆదుకునే ఒక పథకాన్ని సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు వారి నాయకత్వంలో మరి మన్మోహన్ సింగ్ గారు తీసుకురావడం జరిగింది. అందుకే దేశ ప్రజలారా, ఈ దేశంలో డబ్బు ప్రతి పేదవాడి దగ్గర ఉండాలంటే, ఈ దేశంలో ప్రతి పేదవాడి దగ్గర డబ్బు ఉండాలంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన అవసరం. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాల్సిన అవసరం. ఈ సందర్భంలోనే మేము ప్రతిసారి కూడా ఇక్కడ సంగారెడ్డిలో సోనియా గాంధీ గారి బర్త్డే వేడుకలతో పాటు ఈ మధ్యకాలంలో మేము రాహుల్ గాంధీ గారి యొక్క బర్త్డే ఉత్సవాలు కూడా చేయడం జరుగుతుంది. చిన్నారి పిల్లలు, వీళ్ళు చిన్నారి పిల్లలంటే ఆనాటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ వారు చిన్న పిల్లలను ప్రేమించేవాడు, చిన్న పిల్లలను అద్దుకునేవాడు, చిన్న పిల్లలతో ఆడుకునేవాడు. అలాంటి పిల్లల యొక్క కుటుంబమే ఈ రాహుల్ గాంధీ గారి కుటుంబం. అందుకే చిన్న పిల్లలకు సైకిల్ పంపిణీ కార్యక్రమాన్ని మేము గతంలో చేసినప్పటికీ ఈ రోజు కూడా రాహుల్ గాంధీ గారి యొక్క పుట్టినరోజు సందర్భం